ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది పోర్టబుల్ ప్రొఫైల్ అండి. ఇది 2 ఫీట్లో మనకి కనబడుతుంది కదా. దీన్ని మనం దుబాయ్కి సప్లై చేసాము. ఇది ఎవరైతే అంటే ఇంటీరియర్లో అంటే మనకి చాలా ఎక్సలెంట్గా 2 ఫీట్ మోడల్లో కావాలనుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని మనం లోపల ఫాల్ సీలింగ్ లోపల ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ కిప్లు ఉన్నాయి కదా, దీని లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా మాత్రమే మనకి ఈ కిందిది మాత్రమే మనకు కనబడుతుంది. ఈ ప్రొఫైల్ మాత్రమే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది దీంట్లో కలర్ కాంబినేషన్ మీకు చెప్పాను కదా, ఇక్కడ మన దీంట్లో బ్లాక్ పౌడర్ కోటింగ్ వేసుకున్నాం. ఇది మీకు వైట్ కావాలన్నా తీసుకోవచ్చు, గ్రే కలర్ కావాలన్నా తీసుకోవచ్చు, గ్రీన్, రెడ్, బ్లూ ఈ కలర్ అనేది మీ చాయిసే అండి. దీంట్లో చాలా ఎక్సలెంట్గా కూడా దీన్ని కూడా చూసుకోవచ్చు. ఈ లైటింగ్ ఎలా వస్తుందో కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. దీంట్లో ఇది ఈ విధంగా లైటింగ్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. చాలా ఎక్సలెంట్గా 2 ఫీట్లో మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. దీన్ని మనం దుబాయ్కి సప్లై చేసామన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్ ఉన్నాయనుకోండి, అక్కడ చాలామందికి ఇలాంటివి ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చేయాలంటే చాలా సమస్యలు ఏర్పడతాయి అనమాట. అలాంటి వాళ్ళ గురించి ఏం చేశారంటే ఈ పోర్టబుల్ ప్రొఫైల్ అనేది తయారు చేశారనమాట. జస్ట్ దానికి వాళ్ళు సింగిల్గా ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే చాలు. ఎందుకంటే ఫాల్ సీలింగ్ అనేది ఎవరైనా కూడా ఫాల్ సీలింగ్ చేసిన వాళ్ళే కట్ చేస్తారు కాబట్టి సింపుల్గా ఈ విధంగా పైన పెట్టుకొని ఈ వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఈ 2 ఫీట్ ప్రొఫైల్ అనేది మనకు అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిజైన్ అనేది మన చాయిసే కాబట్టి ఏ విధమైన డిజైన్ కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు. 1, 2, 3 పక్కన పెట్టుకోవడం కానివ్వండి, దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ పోర్టబుల్ ప్రొఫైల్ తోటి చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు గ్లోజిడీలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనం ప్రొఫైళ్ళల్లో ఎలాంటి డ్రైవర్స్ వాడతాం అనేది కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. ఎందుకంటే ఎవరైనా మనం ఏ మెటీరియల్ వాడుతున్నాము, ఎలాంటి మెటీరియల్ వాడుతున్నామని తెలియడానికి మేము ఇక్కడ ప్రతి ఒక్క రా మెటీరియల్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచాము. ఇక్కడ పీసీబీలు కూడా ఏ విధంగా వాడతారనేది కూడా మేము ఇక్కడ మీకు అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. దీంట్లో మనకి 5050 ఎల్ఈడీస్ వాడతారు, దానికి లెన్స్ వాడతారు, ఏ విధంగా ఉంటుందని కూడా మీరు ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఇక్కడ రా మెటీరియల్ అనేది మేము ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. డ్రైవర్స్ ఎలా ఉంటాయో కూడా మీరు ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా డ్రైవర్స్ అందుబాటులో ఉంటాయి. ఏ విధమైన డ్రైవర్స్ వాడతారనేది కూడా మీకు ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ చిన్న డ్రైవర్స్ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా మేము వాడే డ్రైవర్స్ అండి. సో క్లయింట్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే స్మార్ట్ బోర్డ్స్ అండి. ఇవన్నీ కూడా ఫుల్ గ్లాస్ మోడల్ అంటారనమాట. ఇది ఇక్కడ 12 మాడ్యూల్ దీన్ని అంటారు. ఎందుకంటే ప్రతి స్విచ్ బోర్డ్ని మనం మాడ్యూల్ ప్లేట్లలో తెలుసుకుంటాం అనమాట. అంటే 12 మాడ్యూల్ అని, 8 మాడ్యూల్ అని, 6 మాడ్యూల్, 4 మాడ్యూల్, 2 మాడ్యూల్, 3 మాడ్యూల్, 1 మాడ్యూల్, ఇవన్నీ కూడా దీంట్లో 18 మాడ్యూల్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో దీంట్లో 12 మాడ్యూల్ ప్లేట్కి ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. దీంట్లో ఫ్యాన్కి మనకి ఈ విధంగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. లైట్స్కి ఈ విధంగా 1, 2, 3, 4 అంటే 8 ప్లస్ ఈ 2. ఈ సాకెట్లో కూడా మనకి ఇక్కడ 2 స్విచ్లు ఇచ్చడం అనేది జరిగింది. జస్ట్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆన్ అవుతాయి అనమాట. దీన్ని అలెక్సాతో కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలెక్సాతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మొబైల్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ టచ్ బోర్డ్తో కూడా మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం నేను కబోర్డ్ ఓపెన్ చేశాను, ఆటోమేటిక్గా కబోర్డ్ సెన్సార్ ఆన్ అయిపోయింది. అక్కడ మనకిది కబోర్డ్ సెన్సార్లలో ఇదొక కొత్త మోడల్ అండి. మనకిది జస్ట్ ఇలా మనం బంద్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది మీకు. ఎందుకంటే లోపల తీసినప్పుడు మీకు వెలుతురు ఇలా కనబడుతుంది చూడండి. ఇక్కడ బ్లాక్ ఉంది, ఇప్పుడు ఇంకా డార్క్గా ఉంది. అదే నేను ఇలా తీసినప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా అది అవుతుందన్నమాట. దీంట్లో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. అది ఫ్రిడ్జ్ టెక్నాలజీ ఉంటుంది కదా, మన ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఎలా వెలుగుతుందో అట్లా ఆన్ ఆఫ్ స్విచ్తో కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఇలాంటి సెన్సార్ కూడా మనం యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ గ్లోజిడీలో మీకు అందుబాటులో ఉండే మోడల్స్ అనమాట.